హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇండియన్ బ్యాంక్ నుంచి లోకల్ ఆఫీసర్స్ అని చెప్పేసి లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ 2024 గాను వాళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇదైతే వచ్చేసి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్లో ఉన్న ఇండియన్ బ్యాంకులో పోస్టింగ్ అయితే ఇస్తారు. తెలుగు మాట్లాడడం రావాలి ఫ్రెండ్స్. సో తెలుగు కామన్ లాంగ్వేజ్ ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు క్లియర్గా డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మన ఛానల్లో చూసేద్దాము. అండ్ ఈ వీడియోలో అన్నీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చివరి వరకు చూడండి. డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఒకసారి నోటిఫికేషన్కి వెళ్ళే ముందు మన ఛానల్ యొక్క వీడియోస్ ఒక్కసారి క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయి. మీకు లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే దొరుకుతాయి. అలాగే ఒకవేళ కనపడపోయినా నాకు మెసేజ్ చేస్తే నేనైతే పంపిస్తాను లింక్స్. అన్నీ చూడండి, థంబ్నెయిల్స్, టైటిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మిస్ చేసుకోవద్దు నోటిఫికేషన్స్ని. లాస్ట్ డేట్స్ చాలా నోటిఫికేషన్కి తక్కువ టైం అయితే ఇచ్చేస్తున్నారు. ఈ తక్కువ టైంలో మీరైతే అప్లై అయితే చేసుకోండి. అలాగే షార్ట్స్ రూపంలో ఏమైనా పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఉంటే వెంటనే ఇలా షార్ట్స్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. లింక్స్ అన్నీ ఇవి కూడా డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి లింక్స్. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు డీటెయిల్ నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఇండియన్ బ్యాంక్ యొక్క కెరియర్ పేజ్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ 2024 క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఇది అంటే అప్లై చేసుకోవడానికి. ఇది డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అంటే అసలు కండిషన్స్ ఏంటి, అది ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలి, ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి అని క్లియర్గా అయితే చెప్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ 2024 అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ చాలా స్టేట్స్లో అయితే ఉన్నాయి, 5 స్టేట్స్లో ఉన్నాయి. మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గురించి చూద్దాము. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండాలి. టోటల్ 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 50 వేకెన్సీస్లో జనరల్ అయితే 22 అండ్ అదర్ కేటగిరీస్కి కేటగిరీ వైజ్గా అయితే ఇచ్చారు నోటిఫికేషన్స్లో. అండ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి లాస్ట్ డేట్ 2/9/2024 కల్లా పే చేయాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఆఫ్ బై క్యాండిడేట్స్ 13/8 నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూడండి, స్కేల్ 1 పే ఇస్తారు అంటే 48,480 రూపీస్ ఇస్తారు. అండ్ అదర్ ఎలవెన్సెస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ మీకు. సో చెక్ చేసుకోండి. ఇవన్నీ అయితే లోకల్ లాంగ్వేజ్ ఉండాలి. తెలుగు స్టేట్స్లోనే మీకు పోస్టింగ్ ఇస్తున్నారు కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఇలాంటి జాబ్స్కి వెంటనే అప్లై చేసుకోండి. సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్ర, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. మినిమం ఏజ్ లిమిట్ 20, మ్యాక్స్ 30 ఉండాలి. స్కేల్ 1 పేలో ఇస్తున్నారు. డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేయాలి. సో డిగ్రీ సర్టిఫికేట్ దట్ he or she is a graduate on the day he or she registered and indicate the percentage of marks obtained in graduation while registering online. సో ఒకవేళ మీకు లాస్ట్ ఉంటే మీ పర్సంటేజ్ గ్రాడ్యుయేషన్ అంటే మీకు ఆల్రెడీ పాస్ అయిపోయారని తెలుసు, బట్ ఇంకా మీకు సర్టిఫికేట్ ఇష్యూ అవ్వడం లేట్ అవుతుంది అన్నప్పుడు మీ పర్సంటేజ్ని మెన్షన్ చేయమని చేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. కంపల్సరీగా డిగ్రీ క్వాలిఫై అయితే ఉండాలి. సో మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీస్ బట్టి అయితే వర్తిస్తున్నాయి. చెక్ చేసుకోండి ఈ పొజిషన్స్కి. సో ఇలా కింద కనుక వచ్చినట్లు కింద అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, నేను అన్ని స్కిప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, సెలెక్షన్ ప్రొసీజర్ అయితే షార్ట్ లిస్టింగ్ అప్లికేషన్స్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేస్తారు. ఆర్ రిటర్న్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. సో బేస్డ్ ఆన్ ద స్క్రూటినైజింగ్ రిసీవింగ్ అప్లికేషన్స్ బట్టి అయితే వాళ్ళు డిసైడ్ చేస్తారు. బట్ ఏదో మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఏదో మీకు ఇంటర్వ్యూ డైరెక్ట్గా కండక్ట్ చేస్తారా, లేదా రిటర్న్ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసి దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. వాళ్ళు మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే, రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్యాటర్న్లోనే ఉంది ఫ్రెండ్స్. రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. మీకు మీడియం ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియాలో అయితే ఉంటుంది. 60 మినిట్స్ అండ్ టైం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. టోటల్ అయితే వచ్చేసి 200 మ్యాక్సిమం మార్క్స్కి అయితే ఉన్నాయి. 155 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. పెనాల్టీ 1/4 అంటే 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. అండ్ ఆన్సర్స్ చేసేటప్పుడు చూస్ చేయండి. సో ఇంటర్వ్యూ అనేది 100 మార్క్స్కి ఉంటుందని క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో మీరు సెలెక్ట్ అయిన తర్వాత ప్రొబిషన్ పీరియడ్ ఆఫ్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే ఉంటుంది. 2 years ప్రొబిషన్ పీరియడ్ ఉంటుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లై ఎలా ప్రాసెస్ చెప్పారు కదా, అప్లికేషన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీజు, ఫోటో సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేయాలి.
సో నేనైతే క్లియర్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ అన్నీ. సో ఇది చూడండి, ఇక్కడ సిగ్నేచర్ ఇలా ఉంటుంది. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే వచ్చేసి ఏం రాయాలంటే, హ్యాండ్ రిటన్లో నేను ఇక్కడ స్టార్ మార్క్ పెడుతున్నాను కదా, ఇది హ్యాండ్ రైటింగ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఇది ఒక ప్లెయిన్ పేపర్ మీద రాసి వాళ్ళు చెప్పిన డైమెన్షన్స్లో దాన్ని మోడిఫై చేసుకుని ఆ పిక్ని, ఇమేజ్ని, సో ఆ ఇమేజ్ అప్లోడ్ చేసినట్లయితే అది యాక్సెప్ట్ అయితే చేస్తుంది. అప్లికేషన్ ఫీ అయితే చూద్దాము. 175 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్. ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే పే చేస్తే సరిపోతుంది. మిగిలిన క్యాండిడేట్స్ అందరూ 1000 రూపీస్ అయితే పే చేయాలి. అప్లికేషన్ ప్రొసీజర్ అయితే వచ్చేసి క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళమని చెప్తున్నారు. బట్ నేను అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, డోంట్ వర్రీ. సో కిందకైతే వచ్చినట్టయితే ఇంకా అదర్ ఫార్మాట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, నేనైతే ఇట్లా స్కిప్ చేస్తున్నాను. ఒకసారి మీకు కావాలంటే చెక్ చేసుకోండి. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం అయితే ఇచ్చారు టెస్ట్ సెంటర్స్. అండ్ తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్, సికింద్రాబాద్ టెస్ట్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఈ ఫోటో సిగ్నేచర్ డైమెన్షన్స్ ఇంత ఉండాలి, ఇంత పిక్సెల్స్లో మోడిఫై చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ సైజెస్ ఆఫ్ దాంట్లో ఉండాలని కూడా క్లియర్గా చెప్తున్నారు. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే వచ్చేసి ఈ ఫార్మాట్లో ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాండ్ రిటన్ ఏం రాయాలో కూడా ఇక్కడ మళ్ళీ చెప్పారు. ఇక్కడ కిందకి వస్తే అవే ఉన్నాయి ఫ్రెండ్స్. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంది కదా, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళినట్లయితే ఇలా అయితే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాను. వెళ్ళంతోటే 6 స్టెప్స్ అయితే వస్తాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ అయితే వస్తుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్లో మీ ఫస్ట్ నేమ్, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ అంటే మళ్ళీ అదే రాయండి. మీ మిడిల్ నేము, అదేవిధంగా మీ ఫుల్ నేమ్ యాస్ట్రిక్స్ మార్క్స్ అనేది కంపల్సరీ. మీ మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అంటే అదే మెన్షన్ చేయండి. ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అయితే రాయండి. ఇక్కడ డొమైన్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళినట్టయితే ఫోటో సిగ్నేచర్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్లో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ ఫోటో సిగ్నేచర్ స్టెప్కి అయితే తీసుకెళ్ళింది. ఇక్కడ చూస్ ఫైల్ అని క్లిక్ చేసుకుని ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ అయితే చేసుకోండి. అలాగే సిగ్నేచరు, ఐ కన్ఫర్మ్ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి కిందకు వచ్చేసి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినట్లయితే ఇలా డీటెయిల్స్ స్టెప్కి అయితే తీసుకొచ్చింది. సో ఈ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఇదేంటి అప్లై చేస్తున్నారు, దేనికి అప్లై చేస్తున్నారు అంటే నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు అప్లై చేస్తున్నాను. మీ లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు పెట్టాను. అదే ప్రొఫిషియంట్ ఇన్ రీడింగ్, రైటింగ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అంటే నేను ఎస్ పెడుతున్నాను. డూ యూ హ్యావ్ 10th, 12th మార్క్ షీట్ సర్టిఫికేట్స్, ఎవిడెన్సెస్ హ్యావింగ్ స్టడీడ్ అఫీషియల్ లోకల్ లాంగ్వేజ్ అంటే ఎస్ పెట్టండి. మనకి సెకండ్ లాంగ్వేజ్ అయితే తెలుగు కింద వస్తుంది. కేటగిరీ అయితే వచ్చేసి జనరల్ అయితే ఫిక్స్ చేస్తున్నాను. అంటే మీ కేటగిరీ ఏదో మీరు మెన్షన్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీఆ, ఎస్సీ, ఎస్టీఆ, ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే మీకు ఒకవేళ ఉన్నవాళ్ళు ఎస్ పెట్టి ఆ డిజబిలిటీస్ మెన్షన్ చేయండి, లేకపోతే నో అని మెన్షన్ చేయండి. డూ యూ నీడ్ కంపన్సేటరీ టైమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇవన్నీ నాకు డిజబుల్ అయితే అయిపోయాయి. ఆర్ యూ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజబిలిటీ ఉందంటే నేను నో పెడుతున్నాను. సో నెక్స్ట్ అయితే వచ్చేసి చైల్డ్ ఫ్యామిలీ మెంబర్. సో మీరు 1984 రైట్స్లో ఎవరైనా చనిపోయారా ఫ్యామిలీ మెంబర్స్ అంటే నేను నో అని పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఉన్న వాళ్ళైతే ఎస్ పెట్టుకుని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని పెడుతున్నాను. సో మీ డూ యూ బిలాంగింగ్ టు మైనారిటీ కమ్యూనిటీ కింద వస్తారంటే నో పెడుతున్నాను. ఒకవేళ ఉన్న వాళ్ళు ఎస్ పెట్టండి, మైనారిటీ కమ్యూనిటీ కింద వచ్చేవాళ్ళు. మీ నేషనాలిటీ అంటే ఇక్కడ మెన్షన్ చేయండి. మీరు స్టేటు, యూనియన్ టెరిటరీ, ఇన్ విచ్ ఎగ్జామినేషన్, సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బిలాంగింగ్స్. సో మీకు ఏ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కావాలి. సో నేను తెలంగాణ పెడుతున్నాను, నాకు హైదరాబాద్, సికింద్రాబాద్ సెంటర్ కావాలి కాబట్టి సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకటే అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే 3 సెంటర్స్ అయితే ఇచ్చారు. సో డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. జెండర్ మేలా, ఫీమేలా, అదర్సా. డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్, సిస్టర్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. మీ ఒకవేళ ఉంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా, అన్మ్యారీడా, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ స్పౌస్ నేమో, అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. సో అంటే మీరు ఏ స్టేటు, ఏది మీ విలేజ్, డిస్టిక్ అన్నీ మెన్షన్ చేయండి. స్టేటు, పిన్ కోడ్. సో సేమ్ అడ్రస్ ఆఫ్ కరెస్పాండెన్స్ పర్మనెంట్ సేమ్ అయితే టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి, అండ్ ఇక్కడ జిఎస్టీ ఇన్వాయిస్ దేనికి రావాలి, కరెంట్ అడ్రస్గా, పర్మనెంట్ అడ్రస్గా ఇచ్చేసేసి అమౌంట్ 1000 రూపీస్ పే చేయాలని చూపిస్తుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. అయితే వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి అయితే తీసుకొచ్చింది. ఎడ్యుకేషన్లో మీ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ డే, ఏ మంత్, ఎంత % మార్క్స్ వచ్చాయి, ఏ క్లాస్ అండ్ ఏ గ్రేడ్లో పాస్ అయ్యారో రాయండి. సో మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయండి. ప్రెజెంట్ వర్కింగ్ అయితే మాత్రం నో అని పెడుతున్నాను. సో మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో మెన్షన్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. సో వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ప్రీవియస్గా ఏ ఎంప్లాయర్గా ఏ డిజిగ్నేషన్లో పనిచేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు,
అక్కడ ఏం డ్యూటీస్ పర్ఫామ్ చేశారు, ఎందుకు వదిలేశారు, అలాగే ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అవన్నీ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చి ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ కంపెనీ ఉంటే యాడ్ మోర్ అని క్లిక్ చేసుకుని మీ కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ప్రివ్యూ స్టెప్ అయితే ఇలా అయితే కనిపిస్తుంది. సో నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ప్రివ్యూలో అయితే కనిపిస్తాయి. మీరు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఏమైనా మిస్టేక్స్ ఉంటే బ్యాక్ వెళ్ళి అయితే సరి చేసుకోవచ్చు. వన్స్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. మిస్టేక్స్ అయితే సరి చేయడానికి అయితే వీలు కాదు ఫ్రెండ్స్. ముందే ఒకటికి 2 సార్లు మీ నేము, మీ సర్ నేము, మీ ఊరు, అలాగే మీ పిన్ కోడ్, అడ్రస్లు, మీ కేటగిరీ ఏంటో అన్నీ చెక్ చేసుకోండి. మీరు మీ జెండర్ కరెక్ట్గా సెలెక్ట్ చేస్తున్నారా లేదా అనేసి. ఫ్రెండ్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఐ అగ్రీ అండ్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసేసి ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళిపోండి. కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ ఓకే అని అయితే క్లిక్ చేసుకోండి. ఓకే అని క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ వాంట్ టు కంటిన్యూ అయితే అడుగుతుంది. నేను ఓకే అని అయితే పెడుతున్నాను. ఓకే అని క్లిక్ చేయడంతో అప్లోడ్ స్టెప్స్కి అయితే తీసుకొచ్చింది. థంబ్నెయిల్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే పేమెంట్ స్టెప్కి అయితే తీసుకొచ్చింది. 1000 రూపీస్ అయితే పే చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సెక్యూరిటీ కోడ్ ఏముందో అది క్లియర్గా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే వెళ్తున్నాను. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ పేమెంట్ అయితే ఓకే అని క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేయడంతో పేమెంట్ స్టెప్కి అయితే గేట్వేకి తీసుకెళ్తుంది. సో ప్లీజ్ డు నాట్ రిఫ్రెష్ అయితే అంటుంది ఫ్రెండ్స్. ఏం చేయొద్దు, అదే గేట్వేకి చూపిస్తుంది. ఇలాగా డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఇంటర్నెట్ బ్యాంకింగ్గా మీరు ఏ విధంగా పే చేయాలనుకుంటున్నారు, యూపీఐ ద్వారా లేదా క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా పే చేయాలనుకుంటున్నారు. ఈ 1000 రూపీస్ని ఆ విధంగా పే చేసి మేక్ పేమెంట్ అయితే చేసేయండి. మేక్ పేమెంట్ చేసిన తర్వాత ఒక పీడిఎఫ్ అయితే జనరేట్ అయితే అవుతుంది. సో మీకు ఒక అప్లికేషన్ నెంబర్ కూడా అసైన్ చేస్తారు ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిన తర్వాత. సో అవన్నీ ఫర్దర్గా సేవ్ చేసి అయితే పెట్టుకోండి. లాగిన్ పాస్వర్డ్ అలాగే ఈ అప్లికేషన్ ఫామ్ని మీ ఈమెయిల్ ఐడిలో అయితే వేసేసుకోండి అప్లై చేసిన వాళ్ళు. సో ఇంతే ఫ్రెండ్స్, అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.